వెల్కమ్ టు లోకరంజన్ ఆక్వా వాటర్ అండర్ వరల్డ్ జూ. సో మన ట్రిప్లో ఇది థర్డ్ ప్లేస్ అండ్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది. అవుట్ సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళి టికెట్ ప్రైసెస్ ఎంత ఉన్నాయి అనేది కనుక్కున్నాం. సో అడల్ట్కి వచ్చేసి $299, కిడ్స్కి వచ్చేసి $249 అండ్ బిలో 25 సెంటీమీటర్స్ ఫ్రీ అండి. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలాగైతే మనకు ఉంటుంది. ఫస్ట్ వ్యూ అనమాట ఇది. చూడండి, మనం ఇక్కడ డిఫరెంట్ ఫిషెస్ అయితే చూడొచ్చు. మనం ఎప్పుడు చూడని ఫిషెస్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఎంత డిఫరెంట్గా ఉందో. సో మీకు ప్రతి ఫిష్ చాలా క్లియర్గా అయితే చూపించడానికి ట్రై చేస్తాను. మీరు ఏదైతే చూడని ఫిష్ను వాటిని చూపిస్తాను. అండ్ లోపలికి నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఇది అండ్ ఆర్టిఫిషియల్గా సెటప్ చేశారు. చూడండి, చాలా బాగుంది కదా ఈ ఫిష్. ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగా సెటప్ చేశారంటే వీళ్ళు. లోపల మనం ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లయితే ఉంటుంది ఈ అక్వేరియంలోకి వస్తే. మనం ఎప్పుడు చూడని ఫిషెస్ ఇక్కడ చూడొచ్చు. చాలా బాగున్నాయి కదా. ఇది కూడా అక్కడ సెటప్ చేశారు, బాగా సెటప్ చేశారండి ఇది. అండ్ మనకి ఏదైనా ఒకవేళ మన దగ్గర కెమెరాస్ ఫొటోస్ కావాలా, మంచి ఫొటోస్ కావాలంటే ఇక్కడే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫోటోషూట్ అయితే చేస్తారు. బట్ దానికి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మీరు లాస్ట్ ఎగ్జిట్లో వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జిట్ అయ్యే ముందర ఇది చూస్తున్నారా, డిఫరెంట్గా ఉంది. ఈ ఫిష్ నేమ్ మీకు ఎవరికైనా తెలిసింటే జస్ట్ కమెంట్లో అయితే మెసేజ్ చేయండి. ఎందుకంటే నాకు తెలియదు చాలా. ఇక్కడ వాళ్ళు బోర్డు అయితే మెన్షన్ చేయలేదు ప్రతి ఒక్క ఫిష్ దగ్గర. నేను ఓన్లీ కొన్ని వాటికి మాత్రమే మెన్షన్ చేస్తారు. ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి ఇది లోపల. ఈ ఫిష్ నేమ్ చూడండి. మీరు ఎప్పుడైనా జెల్లీ ఫిష్ దగ్గర నుంచి చేశారా? మోస్ట్లీ తక్కువ అనుకుంటా, కానీ నేను ఈ వీడియోలో అయితే మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను జెల్లీ ఫిష్ని. ఇలా ఉంటుంది జెల్లీ ఫిష్. చూడండి ఇంటీరియర్ డిజైన్స్ ఎలా బాగా చేశారో. ఎంత న్యాచురల్గా ఉన్నట్లున్నాయి లోపలంతా. చాలా బాగున్నాయి కదా. ఇవి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫిషెస్. ఇది చూడండి ఈ ఫిష్ నేమ్. చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఫిష్. దీనికి లైటింగ్ సెటప్ చేశారు ఇంకా కలర్ఫుల్గా కనపడడానికి. చూడండి ఎంత బాగుంది కదా. మొత్తం ఇంటీరియర్ కూడా డిజైన్ చాలా బాగా చేస్తున్నారు. ఇవి చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. వీటి పేరు ఏందో తెలుసా మీకు? నేమ్ మీరు ఎప్పుడైనా చూసారా ఈ ఫిషెస్ని ఎక్కడన్నా? ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. మిల్కీ వైట్ కాప్ అంట. ఇది మీరు ఆల్మోస్ట్ చాలా చోట్ల చూసే ఉంటారు ఈ ఫిష్. అంతే చూడండి ఎలా ఉంది ఫిష్. చూడండి ఇంకా ఎంత బాగుందో. ప్రతి ఒక్క ఫిష్ మీకు దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తున్నా. అండ్ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటా ఈ వీడియోస్.
ఇది మనకి ఎగ్జాక్ట్లీ జూ పార్క్కి, మైసూర్లో ఉండే జూ పార్క్కి దగ్గరలోనే ఉందండి, మనకి దూరం ఉండదు, నియర్ బై అనేది వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడైతే మీరు ఫీడ్ చేయొచ్చు, ఫిష్కి ఫుడ్ అయితే ఫీడ్ చేయొచ్చు. దానికి సపరేట్ చార్జెస్ అని చెప్పాను కదా, మీరు పే చేస్తే అక్కడ వాళ్ళు ఒక ఫుడ్ ఫిష్కి సంబంధించిన ఫుడ్ బాటిల్ అయితే ఇస్తారు. ఇది అండి అండర్ వాటర్ జూ, ఇలాగైతే ఉంది. బాగుందా ఇది? నేను చెప్పాను కదా మనం ఎప్పుడు చూడని డిఫరెంట్ ఫిష్ని అయితే చూపిస్తానని చెప్పి. ఎంతో బాగుంది ఇది, కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అది సెకండ్ టైం కొంచెం వర్తబుల్ కాదనిపిస్తుంది, బట్ ఇప్పుడు చూడడం వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్. మీరు తప్పకుండా మైసూర్కి వస్తే ఇది ఒక ప్లేస్ కూడా కవర్ చేయండి, టైం పాస్ బాగా అవుతుంది. అండ్ ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. చాలా బాగుంది అదే విషయం, మర్చిపోకండి. అండ్ ఇది చూసారా, వాళ్ళు షూట్ చేసిన ఫొటోస్ అయితే మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దానికి చెప్పాను కదా సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ కూడా అవైలబుల్ ఉంటాయి. మనమైతే వీడియోకి అయితే వచ్చేసాం. ఓకే, సో ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. అంటే నా ఛానల్కి అయితే అంతగా వ్యూస్ అయితే రావట్లేదు, ఎందుకంటే కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి. అంటే ఇంకా ఇది పబ్లిక్కి వెళ్ళాలి. సో నేను కూడా మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఓకే, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.